పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవంలో 6/4/2014 చాటింపుతో మొదలై 14/4/2014 తొలేలు ఉత్సవం, 15/4/2014 అనుప మహోత్సవం, 22/4/2014 మారువారం, 25/4/2014 మహాన్నదానంతో ముగుస్తుందండి. ఈ అమ్మవారికి సుమారు జాతర రోజున 15 లక్షల వరకు ఆదాయం వస్తుందండి. సుమారు 2 లక్షల వరకు భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ అమ్మవారు 14 గ్రామాల ఆరాధ్య దేవత అండి. చుట్టుపక్కల గ్రామాల నుండి, ఇతర ప్రాంతాల నుండి, ఇతర జిల్లాల నుండి కూడా అమ్మవారిని దర్శించుకుంటారండి. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చు కొంగు బంగారం. ఈ అమ్మవారిని ఈ చాటింపు రోజున అమ్మవారు సదురుపట్టైన పెదవాల్తరి గ్రామంలో అమ్మవారిని అక్కడ నిలిపి అక్కడ వాళ్ళు 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత ఆ అనుపు రోజుని 15వ తారీఖుని అమ్మవారిని ఊరేగింపుగా సదునుపట్టు నుండి అమ్మవారికి ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి గుళ్ళో నిలుపుతారండి. అయితే ఈ ఊరేగింపు కూడా వివిధ సాముగరుడిలు, నేల వేషాలు, పులి వేషాలతో అత్యంత భారీగా, అత్యంత వైభవంగా బాణాసంచ కాల్పులతో అమ్మవారిని ఊరేగింపు తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతారండి. ఈ అమ్మవారి విశిష్టత ఏంటంటే అమ్మవారికి జీడిపల్లన అమ్మవారు పేరు ప్రతీతి. 2, ఈ అమ్మవారికి ఏంటంటే కరక చెట్టు దగ్గర అమ్మవారిని పూర్వం జాలార్లకి అమ్మవారు వల్ల దొరికితే పెదవాళ్ళతో మధ్యవంశులకి ఇవ్వడం, వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి వారు కూడా పూజలు చేయలేక అమ్మవారిని ఇక్కడ ఖాళీ ప్రదేశంలో ఉన్న కరక చెట్టు దగ్గర అమ్మవారిని నిలపడం వల్ల అమ్మవారి కరక చెట్టు అని పేరు వచ్చింది. అందుకేంటంటే ఈ అమ్మవారిని చుట్టుపక్కల 14 గ్రామాలు కూడా అమ్మవారిని అత్యంత దీనిగా కొలుస్తారండి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి, జిల్లాల నుండి అమ్మవారికి వచ్చి తన మొక్కులు తీర్చుకుంటారు. ఈ అమ్మవారు ఈ అనుపు రోజుని అమ్మవారిని తీసుకొచ్చి నిలుపుదల అమ్మవారికి అక్కడ అనుపు మహోత్సవం కార్యక్రమం ముగుస్తుంది. ఆ నెలలో అమ్మవారి చైత్ర మాసంలో జీడిపళ్ళు ఎక్కువ కాయడం వల్ల అమ్మవారిని అప్పటి నుంచి జీడిపళ్ళు పైకి విసరడం, దానివల్ల ఏంటంటే అమ్మవారిని జీడిపళ్ళు అమ్మవారని ఒక ప్రతీదండి. పూర్వం నుండి కూడా అప్పటి నుండి, ఇది ఇప్పటి నుంచి కాదు, 200 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ నిలుపుతారు. ఇక్కడ ఆ రోజు 15వ తారీఖునే అమ్మవారిని సదునుపట్టుగా గరిడీలతో వచ్చి అమ్మవారిని ఇక్కడ దేవస్థానంలో అమ్మవారిని సదునుపట్టుగా నిలుపుతారు. ఈ 9 రోజులు కూడా అమ్మవారు అక్కడే ఉంటుంది, పెదవాల్తరి గ్రామంలో అక్కడ ఉంటుంది. ఆ 9 రోజులు కూడా అక్కడే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 2 రోజులు 14వ తారీఖుని 15వ తారీఖున అమ్మవారి నిజరూప దర్శనం ఇక్కడ గుళ్ళో అమ్మవారికి ఉంటుంది. సంవత్సరంలో ఆ 2 రోజులు మాత్రమే.